హిందూ మిత్రులారా, భారతీయులారా, మనం చూసాము మొన్న కాశ్మీర్ ప్రాంతంలో, పహల్గాం ప్రాంతంలో జరిగిన టెర్రరిస్టుల దాడిని చూశాం. ఇది చాలా అమానుషమైన చర్య. ప్రతి ఒక్క వ్యక్తిని మీరు హిందువా కాదా అని అడిగి భార్య ముందు భర్తను, భర్త ముందు భార్యను, భార్యాభర్తని పిల్లల ముందు చంపడం అమానుషమైన చర్య. భారతదేశం 1947లో డివైడ్ అయినప్పుడు మనం ఆర్థికంగా 6వ స్థానంలో ఉన్నాం. ఈరోజు మనం ఆర్థికంగా 3వ స్థానానికి వచ్చాం. పాకిస్తాన్ అని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మీరు 46వ స్థానంలో ఉన్నారు. మీరు పోటీ పడాలంటే భారతదేశంతో అభివృద్ధిలో పోటీ పడండి. అది లేకుండా ఆ ప్రాంతంలో టెర్రరిజం చేస్తూ, ఆ ప్రాంతంలో చిచ్చులు పెడుతూ చేస్తున్న పని అమానుషమైన పని. ఈరోజు జమ్మూ కాశ్మీర్ ఆధారపడింది టెర్రరిజం మీద. ఇలాంటి టెర్రరిజం చర్యలు చేస్తే, పిరికిబంద చర్యలు చేస్తే టూరిస్ట్ ఎవరు పోకుండా అక్కడ అభివృద్ధి కుంటుపడాలనేది మీ అభికాంక్ష. కానీ అది కరెక్ట్ అని ఆలోచిస్తూ చెప్తున్నాను. అక్కడ ఉన్న కాశ్మీర్ యువత రాళ్ళు కుట్టడానికి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈరోజు ల్యాప్టాప్లు పెట్టుకొని సాఫ్ట్వేర్ వుడ్లో లక్షల రూపాయలు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. కుంకుమ పువ్వు ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ జరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం వచ్చింది. వీటన్నిటికీ చెడ్డపాటు తేవాలని, భారతదేశం ప్రపంచం దృష్టిలో కిందకు రావాలని మీరు చేస్తున్న చర్య అమానుషమైన చర్య. అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగంలో 160వ స్థానంలో ఉంది పాకిస్తాన్. అక్కడ శాంతి భద్రత లేదు. అది ప్రజాస్వామ్యం లేదు. మిలిటరీ ప్రభుత్వం ఉంది. వాళ్ళలో ఎవరు వచ్చినా కూడా మిలిటరీ వాళ్ళే రూల్ చేసేది. అలాంటి పరిస్థితుల్లో ఎవరినన్నా అడగండి, దేవాలయాల్లో పూజ చేసే హిందువుని అడగండి, మసీదుల్లో పూజ చేసే వాళ్ళని, మసీదుల్లో ప్రార్థన చేసే వాళ్ళని అడగండి, చర్చిలో ప్రార్థన చేసే వాళ్ళని అడగండి. యా మతమైనా టెర్రరిజాన్ని నేర్పిస్తుందా? నేర్పిదే. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశం ఎవరు? పాకిస్తాన్. అది అందరికీ తెలీదా? మేము ఒక్కడే అడుగుతున్నాము. భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు 24 గంటల్లోనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని వాళ్లకు నీళ్లు నిలిపేశారు. వాళ్ళు తాగుతున్న నీళ్లు మనం భారతదేశం ఇస్తున్న నీళ్లు. వాళ్ళకు భూమి ఇచ్చింది భారతదేశం, వాళ్ళకు నీళ్ళు ఇస్తున్నది భారతదేశం. కరోనా టైంలో వ్యాక్సినేషన్ ఇవ్వలేదా? మానవత్వానికి ప్రతీకైన భారతదేశానికి ఇలాంటి చర్య చేయడం అమానుషం. అప్పుడే యాక్షన్లు మొదటైనాయి. నీళ్లు నిలిపేశారు. అటల్ బిహారీ వాజ్పేయి బార్డర్ నిలిపేశారు. వాళ్ళకి బార్డర్ లేకపోతే వాళ్ళకి రేట్లు పెరుగుతాయి. తర్వాత పాకిస్తాన్ దౌత్యాలు ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయంను కూడా మూపించి వాళ్ళని బయట పంపించారు. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లో అందరూ 48 గంటల్లోనే వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్న చర్యలనే అన్ని హిందూ సంఘాలు, అన్ని భారతీయులు సపోర్ట్ చేస్తూ ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని. వాళ్ళకు ఒక గ్లాస్ నీళ్లు కాదు కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా భారత్ రావాలి. భారతదేశానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనం తీసుకొని వాళ్ళకి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాము. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! టెర్రరిజం వెంటనే నశించాలి.